కాలుష్యం పెరగడంతో గోదావరిని పులస జాతి వీడుతోంది. అయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ రీఛార్జ్ ఇన్స్టిట్యూట్ ఓ అధ్యయనం నిర్వహించింది. దీనిలో పలు కీలక షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు ఈ క్వీన్ ఆఫ్ ది ఫిష్ రావటం లేదని తేలిందని తెలుపుతున్నారు. గోదావరి తీరం వెంబడి నెలకొన్న ఆటంకాలతో పులసలు పశ్చిమ బెంగాల్, ఒడిశా బాట పట్టాయి. గోదావరిపై పులస అలిగినట్టుంది. కాలుష్యం పెరగడంతో గోదావరిని పులస జాతి వీడుతోంది. అయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ రీఛార్జ్ ఇన్స్టిట్యూట్ ఓ అధ్యయనం నిర్వహించింది. దీనిలో పలు కీలక షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు ఈ క్వీన్ ఆఫ్ ది ఫిష్ రావటం లేదని తేలిందంటున్నారు. గోదావరి తీరం వెంబడి నెలకొన్న ఆటంకాలతో పులసలు పశ్చిమ బెంగాల్, ఒడిశా బాట పట్టాయి.
గోదావరిపై పులస అలిగినట్టుంది. కాలుష్యం పెరగడంతో గోదావరిని పులస జాతి వీడుతోంది. అయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ రీఛార్జ్ ఇన్స్టిట్యూట్ ఓ అధ్యయనం నిర్వహించింది. దీనిలో పలు కీలక షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు ఈ క్వీన్ ఆఫ్ ది ఫిష్ రావటం లేదని తేలిందంటున్నారు. గోదావరి తీరం వెంబడి నెలకొన్న ఆటంకాలతో పులసలు పశ్చిమ బెంగాల్, ఒడిశా బాట పట్టాయి. గోదావరిపై పులస అలిగినట్టుంది. కాలుష్యం పెరగడంతో గోదావరిని పులస జాతి వీడుతోంది. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ వాసు లైవ్లో జరుగుతున్నారు. వాసు, పుస్తులమ్మైనా పులస తినాలి అనేది గతం నుంచి పెద్దలు చెప్తున్న సామెత. సో అంటే సంవత్సరం అంతా ఏడాదంతా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ పులస రుచి చూసేందుకు. కానీ ఇప్పుడు అలిగినట్టుగా కనిపిస్తుందని చెప్తోంది. ఇంకా అధ్యయనంలో ఏ విషయాలు వెల్లడించారు? మళ్ళీ గోదావరికి పులసను రప్పించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే కనుక మనకు పులస అంటే దాదాపుగా పుస్తులమ్మైనా సరే పులస తినాలనే సామెత అంటే మాకు గోదావరిలో అయితే కనుక గట్టిగా వినిపిస్తున్న నేపథ్యం. ఆ రకంగా చూసినట్టయితే కనుక పులస దాదాపుగా అంటే దాదాపు 1000 కిలోమీటర్లుగా సముద్రంలో ప్రయాణించి ఎలసగా ఉన్నది గోదావరిలోకి కొత్త నీరు రావడంతో ఎదురుకుంటూ దాదాపు 100 కిలోమీటర్ల ఎదురుగా వస్తూ పులసగా మారుతుంది. ఆ పులస తినేందుకు కూడా అంటే దాదాపుగా అధిక మొత్తంలో కూడా ఈ పులస దాదాపు 20,000 నుంచి 30,000 వరకు కూడా కిలో ఉండే పరిస్థితి అయితే నెలకొంది. దాన్ని ఈ మధ్య కాలంలోనే పొల్యూషన్ అనేది ఎక్కువైపోవడంతో ఈ పులస దాదాపు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి ఏరియాలకు అయితే కనుక వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా గోదావరిలోనే కలుషిత నీరు, కలుషిత వాతావరణం ఎక్కువైపోవడంతో పులస తనంతట తానుగా అంటే దాదాపుగా ఒరిస్సా నుంచి ఏదైతే ఉందో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి ఏరియాలకైతే కనుక ఈ పులస వెళ్ళిపోయి గోదావరి మీద కొంత అలకబూనిందనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే గతంలో చూసినట్టయితే పులస విరివిగా దొరికి కేజీ 2,000 నుంచి 3,000 దొరికేది. ఈ రోజున అదే పులస దాదాపుగా కేజీ 20,000 వరకు కూడా ధర పలుకుతుందంటే దాని యొక్క ఆ వాల్యూ ఏంటో అనేది మనం ఇప్పటివరకు మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే వరదలకు చూసినట్టయితే కనుక బుడమేరులో పొంగినటువంటి నీళ్లు కృష్ణా కెనాల్ ద్వారా కూడా కొల్లేరులోకి జారిన్ అవుతుంది. అంటే దాదాపు బుడమరే కాదు, రాములేరు, తమ్మిలేరు వంటి నీళ్ళన్నీ కూడా కైకలూరు ఉన్నటువంటి కైకలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొల్లేరు సరస్సులో చేరి దాదాపుగా ఉప్పుటేరు పక్క నుంచి సముద్రంలో కలుస్తుంది. అలా ఎగువగా ఏర్పడిన పులస దాదాపుగా ఇక్కడ వచ్చిన కలుషిత వాతావరణం వల్ల ఎరకెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. అలాగే ఉప్పుటేరులోని దగ్గర దాదాపుగా ఉన్నది గురపడెక్క ఎక్కువైపోయి పెద్ద మొత్తంలో గురపడెక్క ఉండడంతో ఆ వాటర్ అంతా కూడా నీళ్లపై ఊరలపై పడి మూలిగే నక్కపై తాటికై పడిన చందంగా కొల్లేరు వాసులను అయితే కనుక ఒక భయాందోళనకైతే కనుక చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని ఊళ్ళు దాదాపు 10 ఊళ్ళ వరకు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అటువైపు జిల్లా కలెక్టర్, ఇటువైపు వెటరీ సెల్వి లాంటి కలెక్టర్లు కూడా అంటే నా స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన మునిగిపోయిన అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలనైతేనే కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకైతే ఆ రాత్రి నుంచి తరలిస్తున్న నేపథ్యం కనబడుతుంది. మనం చూసుకున్నట్టయితే కనుక పెద్దట్లగట్ట దగ్గర అంటే దాదాపు 120 అడుగులు ఉన్న వంతు 20 అడుగుల మేర వంతున ఉన్న పైనుంచి కూడా వాటర్ అయితే ప్రవహిస్తూ ఉంది. మొత్తం ఏదైతే కొల్లేరు సరస్సులో గురపడు ఎక్కువ అయిపోవడం, ఆక్రమణలకు ఎక్కువ అవడంతో ఈ బుడమేరు పొంగిన అలా అంటే రాములేరు, తమ్మిలేరు ఇలాగ 10 రకాల వాగులను దాదాపుగా కాలువల నుంచి కూడా చేరుతూ అక్కడ ఉప్పుటేరు దగ్గర సముద్రంలో కలిసే ఈ ఏదైతే ఈ వాటర్ అవుతా ఉందో దాన్ని వెళ్ళేందుకు కూడా పరిష్కార మార్గం లేకుండా ఆక్రమణలకు ఎక్కువైపోయి గతంలో చేసిన రైట్ థ్యాంక్ యూ వాసు.
ఏదైతే బుడమేరు పొంగిన దాదాపుగా అంటే విజయవాడలో నుంచి ఏర్పడిన వాటర్ అంతా కూడా దిగువ కృష్ణా నది ద్వారా ఆల్రెడీ మనకి కొల్లేరులోకి అది కనుక ప్రవహించేసి దాని రివర్స్లో అంటే దాదాపు ఏలూరు మీదుగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే కూడా నాగిరెడ్డిగూడెం డ్యామ్ దగ్గర తమ్మిలేరు కావచ్చు, బుడమేరు కావచ్చు, ఎర్ర కాలువ పొంగడంతో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ముంపునకు గురవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వాసు.